చదివానమ్మా కామెంట్స్ అన్నీ. భరణి గారు ఎలిమినేషన్ వీడియో కింద కొన్ని కామెంట్స్ ఏదో నా వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయినట్టు. ఒకళ్ళ దొరికితే డిలీట్ చేసుకుని ఏం చేస్తాం, మూతులు తిడితే. నేనేం చేశానయ్యా నాకు అర్థం కాదు. మళ్ళీ అనమాట నిజంగా హానెస్ట్గా మీరు నాకు క్రెడిట్ ఇస్తున్నారు. యాక్చువల్గా అయితే కొంతమంది జనరలైజ్ చేసి పెట్టారు, రివ్యూర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది పర్టికులర్గా నీ వల్లే నువ్వు అలా మాట్లాడిన. నేనే ఆవులాగా సాధు జంతువు. నేను అంబా అంటాను తప్పితే ఎప్పుడైనా పుల్లాగా అని చెప్పి గాండ్రించానా, ఏదైనా చేశానా? ఎప్పుడో రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ మూమెంట్లో గట్టిగా మాట్లాడతానేమో. నాకు చాలా షెల్లు ఉన్నాయి, ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటే ఓపెన్ అప్ అవుతున్నా. ఈ మధ్య నేను అంత అరిచి ఆయన మీద నెగిటివ్గా మాట్లాడి అరిచేసింది ఏదైనా ఉందా? ఎప్పుడైనా ఏదైతే సెటరికల్గా మాట్లాడింది చెప్తే ఏంటో మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు యూస్. ఇప్పుడే వచ్చా. ప్రోమోటివ్ మిస్ అయినందుకు మాత్రం బాధపడుతున్నాను భయ్యా గట్టిగా. ఆ రివ్యూ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ రివ్యూ ఏది నాది. ఏం చేస్తాం, బయటికి వెళ్ళాం, బట్ మంచి పని కోసం వెళ్ళాం. మీకు తెలిసిద్ది, అది వస్తుంది త్వరలో. ఏంటి అంటే ఏదో చెప్దాం అనుకున్నా. భరణి గారి ఎలిమినేషన్కి భరణి గారి ఫ్యాన్స్, భరణి గారి టీము వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మెయిన్గా భరణి గారి తర్వాత అది కూడా మీరు ఓట్లు వేసుకోకుండా రిలాక్స్డ్గా ఉంటే అప్పటికి నేను హౌస్ మొత్తం షేక్ అయిపోయిద్ది. ఇది జరిగితే చూస్తుంటే కొన్ని చోట్ల ఆయన కింద ఉన్నారు చూసుకోండి అని చెప్పానా లేదా? చాలామంది ఇది గెస్ చేశారు కూడా, ఎలా సోషల్ మీడియా పోల్స్ వస్తుంటే లిస్ట్లో ఉన్నారు చూసుకోండి అని. ఓట్లు వేసుకోవాలి కదమ్మా. ఓట్లు వేసుకోకుండా వాళ్ళని వీళ్ళు బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది రా బుజ్జి కన్నా? తప్పు కదా. సో భరణి గారి ఎలిమినేషన్ అన్నది అఫీషియల్గా అయిపోయింది. హౌస్లో పవర్ అస్త్రా వాడారా లేదన్నది మాత్రం ఇంకా దాని డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. సో అక్కడ ఎవరు లేరు ఆ టైంకి, అంటే చెప్పి చూసి ఎవరు లేరు. సో ఎవరని చెప్తే గెస్సే కానీ ప్రజెంట్ అది తెలియదు. అది వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం దాని టాపిక్కే రాలేదు అన్నట్టు నాకు తెలిసింది. వచ్చినా వాడలేదు, అసలు పవర్ అస్త్రా అనేది రాలేదని తెలిసింది. బట్ కన్ఫామ్గా తెలియదు, నాకు అంత కాన్ఫిడెంట్గా ఉన్న సోర్స్ కాదు అది. సో చెప్పలా. బట్ అఫీషియల్గా అయితే మాత్రం అయిపోయింది. బజ్ ఇంటర్వ్యూ కూడా అవుతూ ఉంది. హౌస్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయిందంట. ప్రతి ఒక్కరు లిటరల్గా అసలు ఏడుపంట. మ్యాక్సిమం ఈ వారం ఏం జరిగింది అంటే వైల్డ్ కార్డ్స్ వల్ల గేమ్ ఎఫెక్ట్ అయ్యింది. అగ్రీ చేస్తారా? అందరి గేమ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. అగ్రీ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. ఫస్ట్ ఎంతమంది అగ్రీ చేస్తున్నారో చూద్దాం. సో వాళ్ళ వల్ల గేమ్ ఎఫెక్ట్ అయిన దాంట్లో మేజర్గా ఎఫెక్ట్ అయింది భరణి గారు ఈ బంధాలని ఏం చేయాలన్నది ఆయనకు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే ఆయన గేమ్ బాగా ఆడినప్పుడు కూడా నామినేషన్లోకి రాలా, కానీ టాస్క్లు ఎన్ని బాగా ఆడారు, ఆయన బలంగా ఆడారు. నేను ఒకటి చెప్తాను చూడండి, నాకు టాస్క్లు కాదు కానీ నేను ఒక్క పాయింట్కి ఆయనకి ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటా. ఆయన ఆ పాయింట్లో వెనకేసుకొచ్చాను కూడా, వెనకేసుకొస్తా. అదేంటంటే భరణి గారి రిలేషన్ టువర్డ్స్ తనూజ గారిని క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు చెప్తే రిలేషన్ పద్దాక. ఈవిడెప్పుడు ప్రూవ్ చేసుకోవట్లేదు. ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చినా రాపోయినా ఒక స్టాండ్ తీసుకెళ్ళడం దాని మీద ఆయన ఇసిగించేశారు, మాట్లాడలేదు, అలిగారు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని అన్నీ చేసుకున్నాడు. బట్ ఆయన ఎక్కడెక్కడ స్టాండ్ తీసుకోవాలి, వాడికి ఎక్కడెక్కడ సపోర్ట్ చేయాలి అక్కడెక్కడ సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ టువర్డ్స్ తనూజ ఈజ్ ప్యూర్, 100% ఉంది. ప్రేమ అనుకోండి, గేమ్ అనుకోండి, ఇది నేను చాలాసార్లు చెప్పాను. తనూజ అయితే మాత్రం ఆయన నుంచుంటాడు, అసలు డౌట్ పెట్టుకోవాల్సిన లేదు. తనూజ కనుక దాని మీద డౌట్ పెట్టి రివర్స్ అయితే తనూజాకే అది దెబ్బ అని నేను చాలా క్లియర్గా చెప్పాను. దివ్య తనూజ నుంచున్నా కూడా ఆయన తనూజ వైపు నుంచుంటాడని కూడా చెప్పాను. అది మాత్రం ఆయన గేమ్లో ఎంటైర్ నాకైతే మాత్రం ఒక పాజిటివ్ నోటే. దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అయిందంటే ఆయన కొంతమందికి చెడ్డయ్యాడు, విరోధం అయ్యాడు దానివల్ల, తనను సపోర్ట్ చేస్తూ ఉండటం వల్ల. ఇంకోటి ఏంటంటే గేమ్ అనేది ఎలా చూస్తారంటే ఆడియన్స్ చూస్తున్నప్పుడు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మేబీ ఆయన కోసం ఆయన ఆడుకోవట్లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఆయన టాస్క్లన్నీ ఆడాడు, అది ఆయన కోసం ఆడుకున్నవే. దివ్య ఉంది కాబట్టి టాస్క్లు గెలవటం కాదు, ఆయన కూడా ఉన్నాడు కాబట్టి టాస్క్లు గెలవటమే. బయట నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చి మీరు నెంబర్ 1లో ఉన్నారు, నెంబర్ 1 and 2లో భరణి గారు ఎమ్మాన్యుల్ ఉన్నారు అంటే ఆయన మురిసిపోయారు, పొంగిపోయారు. ఆయన రాంగ్ అనాలిసిస్ చేసుకున్నారు అబ్బా గేమ్ని. ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే మేజర్గా కామనర్స్ నన్ను అన్నారు, కామనర్స్ అని కదా ఎవరికైనా నన్ను అన్నారు, నన్ను అన్నారని మాట్లాడినారు, నేనేం చేయకుండా నేను వెళ్ళిపోతున్నారు అని చెప్పి తను ఎక్కువగా ఊహించుకున్నారు. అందుకోసం చెప్పి అంతే ఆ అనాలిసిస్ రాంగ్ అవడం వల్ల ఆ గేమ్ అనేది సరిగ్గా అవ్వాలా. కరెక్ట్గా ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుంటే ఇంకొంచెం బలంగా ఆడేవాళ్ళేమో. అదే ఆయనకి మెయిన్ దెబ్బ కొట్టింది గేమ్ నేను అనుకోవటం మాత్రం. లేదంటే మాత్రం అసలు చాలామంది టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పి అనుకున్నారు. అఫ్కోర్స్ నేను అనుకోలేదు, అది కూడా చెప్తాను ప్రామిస్గా. ఎందుకంటే అప్పటికి నాకు అంత గేమ్ ఇంపాక్ట్ అవుతుంది, ఈయనవల్ల గేమ్ చేంజ్ అవుతుంది అన్న మూమెంట్స్ ఏం లేవు. అనవసరంగా ఆయన గేమ్ డిస్టర్బ్ చేసుకోవడం తప్పితే. ఇందులో ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకొక క్రెడిట్ ఇవ్వాలి అంటే దివ్య గారికి కూడా ఇవ్వాలి. ఇందులో దివ్య గారు వచ్చి ఈ బాండ్లో దూరటం
అది కూడా ఆయనకి స్ట్రెస్సే. ఆవిడని సపోర్ట్ చేయాలా, ఈయన్ని సపోర్ట్ చేయాలా, ఆవిడని సపోర్ట్ చేస్తా డిస్కషన్లు చేయటం, ఇదే మిగతా వాళ్ళకి విరోధం అయ్యారన్నారు కదా. ఇదే ఇప్పుడు దివ్యాన్ని సేవ్ చేయడం కోసం అమ్మాయి పేరేంటి శ్రీజాతో అండ్ సంజన గారితో పెద్ద డిస్కషన్ పెట్టుకొని, సో దానికోసం పోరాటం, దానివల్ల వాళ్ళు ఇదేంటిది దివ్య కోసం ఇది అని చెప్పి వాళ్ళు అనుకొని, అలా ఆయన ఆ విధంగా నెగిటివ్ అవ్వలేదు ఆ మనిషి పెద్దగా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మిగతా వాళ్ళలాగా. బట్ ఏంటంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఓట్స్ గుద్దుకునే అంత ఇది రాలేదు. స్ట్రాంగ్గా మాట్లాడకపోతే ఏమైతే తెలుసా, గేమ్ ఎప్పుడైనా సరే, బిగ్ బాస్ గేమ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలి. గేమ్ ఎప్పుడు బ్యాక్ ఫుట్ మీద ఆడకూడదు. అదే ప్రాబ్లం. ఫ్రంట్ ఫుట్ మీద ఆడితేనే జనాలు ఎక్కువ రికగ్నిషన్ వస్తుంది. ఇది సేమ్ ప్రాబ్లం ఇమాన్యుల్ కూడా వస్తుంది. ఇమాన్యుల్ అట్లీస్ట్ ఎక్కడో చోట నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక కాంటెంట్ క్రియేట్ చేసుకుని తనకు తను వెళ్ళిపోతున్నాడు. బట్ ఆయన కూడా గేమ్ ఎప్పుడు బ్యాక్ ఫుట్లోనే ఆడుతున్నాడు. ఆయనకి అది ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో ఫర్దర్గా. బట్ ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు అంత క్యాపబిలిటీ లేకపోవడం వల్ల ఇమాన్యుల్ ప్లస్ అవ్వాలి తప్పితే, అదర్వైజ్ ఇమాన్యుల్ ప్రెజెంట్ ఉన్న గేమ్కి మాత్రం టాప్ 5 అన్నది అంత ప్లస్ కాదు. ఇంకెవరు లేరు చూసుకున్న వాళ్ళు ఇచ్చేయటమే, ఇంకా ఇమాన్యుల్ వేసుకోండి అన్నట్టు ఉంటుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. వాళ్ళు నెంబర్ 1 అంటే నెంబర్ 1లో ఉన్నట్టు కాదు, నెంబర్ 2 అంటే నెంబర్ 2లో ఉన్నట్టు కాదు. వాళ్ళకేం టాస్క్ లేదు బిగ్ బాస్. వాళ్ళు వీళ్ళకి చెవుల్లో చెప్పుకున్నవి ఎన్ని విషయాలు, అది చూసి మురిసిపోకండి. ముఖ్యంగా ఇప్పుడు ఇమాన్యుల్ ఫస్ట్ బర్నీ గారు పన్నంతా వెళ్ళిపోయారంటే ఇమాన్యుల్ సెకండ్ అన్నారు, 1 and 2లో ఉన్నారన్న. మరి ఇమాన్యుల్ ఎలా తీసుకుంటాడో తెలియదు. పౌరాస్త్ర కోసం మాటలు జరిగినాయి, అందుకోసం చెప్పి పౌరాస్త్ర గేమ్ తిప్పుంటారు బిగ్ బాస్ టీము. ఇమాన్యుల్ వాడతాడా లేదని, మరి అది బయటకు వచ్చిందా లేదా అన్నది తెలియదు, దాని గురించి మాట్లాడాలి. ఇంకా ఇప్పుడు తనుజ గారు ఏడుపంటే హౌస్ మొత్తం ఏడుస్తూ ఉంటే, తనుజ గారు అంటే వీళ్ళు వరుసగా సేవింగ్స్ అయినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ సుమనన్న సేవ్ అయ్యాడంట, హౌస్ మొత్తం చప్పట్లు. సెకండ్ దివ్య తనుజ గారు ఒకే రౌండ్లో సేవ్ అయ్యారంట. అప్పుడు హౌస్ కొంచెం షాక్, ఎందుకంటే హౌస్ మొత్తం దివ్య పవన్ వీళ్ళ మీదే ఉన్నారు, వీళ్ళ వైపు ఉన్నారు, వీళ్ళిద్దరే మ్యాక్సిమం ఎలిమినేట్ అవుతారని. అప్పుడు కొంచెం అందరూ షాక్ అయ్యారండి. ఏంటి ఫస్ట్ అంటే ఇనీషియల్గా సేవ్ అయిపోతా ఉంటే వాళ్ళకి ఏదో ఎక్కువ ఉందంటే అక్కడ హౌస్లో టాక్ ఉంటా ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఫస్టే సేవ్ అయ్యారు. ఇక్కడ కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత మిగిలిన వాళ్ళల్లో డిమాన్ సేవ్ అయ్యాడంట. అంతేనా, ఇంకెవరున్నారు, వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంక ముగ్గురు ఉన్న టార్గెట్ అని ఉన్నది 7. సో ఫైనల్గా ఏంటి అంటే మిగిలింది రాము అండ్ బర్నీ గారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మిగిలారో అప్పుడు ఇంకా తనూజ బ్రేక్ టైంలో గట్టిగా ఎయిట్ చేసిందని టాక్. చూడాలి మరి అది ఎంతవరకు చూపిస్తారో తెలియదు. దాని తర్వాత నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు ఏంటి అని అడిగితే, తీసుకోలేకపోతున్నాను సార్, నాకు ఎందుకు నాన్న వెళ్ళిపోతారనిపిస్తుంది, ఈ హౌస్లో నాకు ఉన్నది ఆయనే గట్టిగా నించున్నారు. మొత్తానికి ఆవిడ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఇదైతే రియలైజ్ అయ్యారులేండి. సో నుంచున్నారు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతారంటే నా వల్ల కావట్లేదు అది ఇది అని చెప్పి ఏడుస్తున్నారంట ఎక్కెక్కి. సో దానికోసం నాగార్జున గారు ఏదో ఓదార్చారని ఏదో చెప్పారు, మరి వేస్తారో ఏదో తెలియదు కానీ, బట్ హౌస్ మొత్తం ఏడ్చారంట బర్నీ గారు ఎలిమినేషన్ వల్ల. అరే ఏంది ఇలా అయిందని. సో రాము అయితే కన్ఫెషన్ రూమ్లోనే ఏడుస్తూ ఉండిపోయాడంట. మరి తన వెళ్ళిపోతాడని ఏడుస్తారు యాక్టివిటీ ఏరియాలో, తను వెళ్ళిపోతాడని ఏడ్చాడు, మరి బర్నీ అన్నకి అయిపోయిందని చెప్పి ఏడ్చాడు కానీ. సో హౌస్ అంతా ఒక కంప్లీట్ డిసప్పాయింట్మెంట్, కంప్లీట్ డిప్రెషన్. ఇందులోంచి ఇద్దరికి మాత్రం గట్టిగా తేడా వచ్చేది ఎవరంటే దివ్య అండ్ తనూజకి ప్యూర్ బాండింగ్ మాత్రం, ప్యూర్ సపోర్టింగ్ మాత్రం ఆ హౌస్లో ఆయనే. తనూజ లాంటి పర్సన్ ఇండిపెండెంట్గా నుంచోవడం అన్నా కూడా కష్టమే, అది కూడా నేను చెప్తా. అంటే ఇంకా టైం పెట్టిద్ది ఆవిడకి ఈ హౌస్లో. ఇప్పుడు ఆవిడ ఇండివిజువల్గా ఇప్పుడు ఎవరు నమ్మలేదు, డిమాండ్ రీతిని నమ్ముకొని ఉండలేదు ఆవిడ. ఇప్పుడు కళ్యాణ్కి తనూజకి ఏమో వీళ్ళు గొడవలు పెడుతున్నారు ఏదో విధంగా. లాస్ట్ టైం ఆ వీడియో చూపించాం కానీ ఇప్పుడు ఈ వీడియో చూపించినప్పుడు కానీ, అంటే కళ్యాణ్ తన దగ్గర వస్తుంటే తనకు బ్యాడ్ అవుతుంది అని, రాంగ్ వెళ్తుందేమో అనుకోవడం. అందుకని తన రిలేషన్షిప్లు తనకు ఉంటాయి కదా బయట, అది పేరెంట్స్ అనుకోండి, ఎవరు అనుకోండి, వాళ్ళు బయట వాళ్ళ ఫ్యాన్స్ అనుకోండి, అది ఎలా వెళ్తుందని చెప్పి మళ్ళీ దూరంగా ఉంచితే, యాక్చువల్ కళ్యాణ్ సైడ్ నుంచి ఫస్ట్ ప్రయారిటీ తనూజ ఉన్నప్పుడు సో ఇప్పుడు ఎలా గేమ్ ట్విస్ట్ అవుతుంది అన్నది ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్ మనం ఫర్దర్గా మాట్లాడుకుంటే దీనికోసం. నెక్స్ట్ దివ్య బయటికి కనిపిది కానీ దివ్య కూడా ఎమోషనల్ పర్సనే. తనూజ కన్నా ఎక్కువ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అమ్మాయి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ అంత కాదు, ఫేస్ స్ట్రాంగ్గా పెడుతుంది, ఎక్స్ప్రెషన్ స్ట్రాంగ్గా పెడుతుంది కానీ లేదు. సో ఇప్పుడు దివ్య గేమ్ ఎలా ఉంటుంది, దివ్య అసలు ఎక్కువ మందితో మాట్లాడదు, ఓన్లీ బర్నీ గారు బర్నీ అన్న అంటే అదే బర్నీ గారు అంటే బర్నీ గారితో మాట్లాడుతూ ఉంటారు. సో ఇది సంగతి. ఓట్స్ అయితే మాత్రం బర్నీ గారికి తక్కువ వచ్చినాయి. ఎవరిని అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు, మరి జనరలైజ్ చేసి రివ్యూవర్స్ అంటున్నారా, మీరు ఎవరిని అంటారు నాకు అర్థం కాలేదు. కానీ ఎవరో ఒకళ్ళు ఏదో అంటం వల్ల అయిపోతుంది అంటే ఒక ఛాన్స్ ఉంటుంది లేండి, మరి కొట్టిపారేలేను కానీ మ్యానిపులేట్ అన్న కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది రివ్యూస్ వల్ల, అది నాకు క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్ స్టేజ్ నాకు గట్టిగా అర్థమవుతుంది ఎఫెక్ట్ ఉంటుంది రివ్యూస్ వల్ల అని చెప్పి. అంతమంది పెద్ద ఒప్పుకునేవాడిని కదా, ఏముంటుంది 10 లక్షల వ్యూస్ వస్తే ప్రోమోలు పెడితే రివ్యూవర్స్ గట్టి కొడితే 2 లక్షలు 3 లక్షలు కూడా రావట్లేదు, మా ఎఫెక్ట్ ఏముంటుంది అనుకునేవాడిని. కానీ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది రివ్యూవర్స్, అది నేను లాస్ట్ నుంచి అగ్రీ చేస్తూ వస్తున్న పాయింట్ అది ఉంటుంది. బట్ మీరు ఆ అద్భుతమైన క్రెడిట్ ఎవరికి పోవాలో వాళ్ళకి ఇచ్చుకోండి, నాకెందుకు లేనిపోని క్రెడిట్లు.
వస్తాను నేను కూడా ఏదో రోజు ఆ పొజిషన్కి. మీ అందరి సపోర్ట్, మీ అందరి అభిమానం, ప్రేమ ఉంటే ఏదో రోజు అక్కడికి వస్తా. ఒక్కొక్క షెల్ బ్రేక్ చేసుకుంటూ వస్తాను కదా, టైం పడుతుంది నాకు. నేను బయటికి కొంచెం అంటే నాకు కలిసిపోయిన వాళ్ళతో క్లోజ్ అయిపోతాను, కానీ కలవని వాళ్ళతో కొంచెం కష్టం. కైండ్ ఆఫ్ ఇంట్రోవర్టే నేను. అందుకని మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ 7కి ఎలా ఉంది, 8కి ఎలా ఉంది. 7కి న్యూస్ రీడర్ అన్నట్టు ఉండేది, 8కి కొంచెం, 9కి ఎలా ఉంది, 10కి ఎలా ఉంటుంది, అలా అన్నమాట. ఆ చేంజెస్ అనేవి మీరు ఓవర్ ద టైం చూస్తారు. కానీ బట్ ఆ పొజిషన్ రీచ్ అవ్వాలంటే మీరు సైకిల్ సబ్స్క్రైబులు చేస్తే అప్పుడు వెళ్ళి మీ చేత దుబ్బులు తిన్నా ఆనందంగా ఉంటుంది. ఓకే, మనకి ఒక 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి, 1,00,000 వ్యూస్, మన వల్ల గట్టిగా ఎఫెక్ట్ కొట్టిందిరా అంటే, అవునమ్మా కొట్టింది, సో నేను ఇలా చెప్పుంటాను దానివల్ల అయిందేమో, లేదమ్మా నేను ఇలా చెప్పలేదు, నా వల్ల కాలేదు, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. 25,000 20,000 వ్యూస్ ఇక్కడ నేనేం ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటాను. బట్ స్టిల్ అదంతా మీదే వల్లే, నాకు తెలుసు ఆ విషయం. నేను దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫీల్ అవునని కాదు, హ్యాపీగా ఫీల్ అవుతా, చాలా గట్టిగా ఆనందంగా చెప్పుకుంటా. కోర్స్ నాకు అభిమానం ఉంది అని చెప్పి నేను వీడియో పెట్టంగా నాకు అన్న ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అని చెప్తే వీడియో కోసం వెయిట్ చేస్తుంటే చాలా అభిమానంగా ఫీల్ అవుతాయి. ఇన్ఫాక్ట్ నాకు అదే నన్ను మోటివేట్ చేసిద్ది. సో ఎనీవే, ఇది బర్నీ గారి ఎలిమినేషన్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. హౌస్లో ఇంకేం జరిగిందంటే దివాళీ ఎపిసోడ్లో ఇంకో 2 పాయింట్లు కూడా చెప్తా. అవేంటి అంటే, ఏదో టాస్కులు జరిగినాయి, ఆ టాస్కులు గెలిచిన వాళ్ళకి ఇంటి నుంచి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ ఒక 5 టాస్కులు జరిగినాయి, 5గురికి వచ్చినాయి. నెక్స్ట్ హైపరాది అన్న లాస్ట్ ఎలిమినేషన్కి ముందు వచ్చాడు, చించి చారేసి ఆరేసాడని టాకు. అదైతే మాత్రం సెన్సార్ బోర్డు టాక్ లాగా అదొక టాక్. అది ఎంతవరకు నిజమన్నా చూడాలి. నాకు 5 నెలలకు ముందే ఆ టాక్ ఉంది, గట్టిగా రాసుకున్నాడని చెప్పి అది చదివిన వాళ్ళు చెప్పారన్నమాట నాకు. అబ్బో నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు ఈసారి గట్టిగా పేలుతుంది అని చెప్పి. మరి దాని ఎగ్జిక్యూషన్లో కూడా ఉండాలి కదా. సో ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు, ఎలా పేల్చాడు అన్నది మన రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత తెలిసిద్ది. ఇది సంగతి. ప్రోమో 2 చేయనంది నా బాధగా ఉంది, ఇప్పుడు చేయలేనులే, నీకు బాగోదు. నైట్ ఎపిసోడ్ రివ్యూలో నిజంగా ప్రోమోలో చూపించినంత ఎఫెక్టివ్గా ఉంటే గట్టిగా మాట్లాడుకుందాం, ఎపిసోడ్ రివ్యూ గట్టిగా ఉంటుంది. సో మీన్ వైల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.